ఏ ఎన్నిక వచ్చినా కూడా మన పాత్ర మనం పోషించాలి. నిజంగానే చిన్న ఎన్నిక, ఒక ఊళ్ళో 20 ఓట్లో 30 ఓట్లో మనం పంచుకుంటే 250 మంది పంచుకుంటే ఇక్కడ దాదాపు 300 మంది ఉన్నారు. ఎందుకంటే ఎక్కువ అవసరమా? నా 30 ఓట్లో నాకు పడే నేను చూసుకుంటా అని చెప్పి అనలేమా? కాదు, 30 ఓట్లు అని చిన్నతనం మీకు అనిపిస్తే నేనేం చేయలేను. కానీ నా 30 ఓట్లు ఏంటో చెప్పండి, నేను చూసుకుంటా, మా ఊరేంటో మాకు చెప్పండి అని చెప్పి మనం అనుకుంటే అవదా? మనకంటే మించినటువంటి నాయకత్వం ఎక్కడైనా ఉందా? నేను వేరేగా మాట్లాడట్లా. మన దగ్గరే ఆ శక్తి ఉంది, ఆ సమర్థత ఉంది. కానీ అప్పుడప్పుడు ఎందుకు వేరే రకంగా ఆలోచిస్తాం అనేది ఒకసారి ఆలోచిస్తే, ఎప్పుడు కూడా కార్యకర్త అనేవాళ్ళు నిరంతరం పనిచేస్తూనే ఉండాలి. ప్రాంతీయ పార్టీలు ఇంకెక్కువ పనిచేయాలి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత నాయకత్వం ఉంది, కానీ నాయకత్వం ఆలోచనలు మారినాయి. నాకు తెలిసినంత వరకు గతంలో ఒక 30 ఏళ్ల ముందైతే వర్గాన్ని కాపాడుకోవడానికి నిరంతరం ఊళ్ళో నాయకుడు ఆలోచిస్తూనే ఉండేవాడు. ఎవడన్నా పొరపాటున అటు పెళ్లికో లేకపోతే పబ్బానికో వెళ్ళినా నాయకుడితో వెళ్లాల్సింది, కానీ ఒంటరిగా వెళ్తే మళ్ళీ రాత్రికి ఆలోచనకి పొదును పెట్టి పోయినటువంటి నాయకత్వం. పేర్లు పెట్టి చెప్పుకునేవాళ్ళు, ఈ రెడ్డి గారంటే ఆ రెడ్డి గారు, ఆ రెడ్డి గారంటే ఈ రెడ్డి గారు, లేకపోతే ఆ ద్వారా అంటే ఈ ద్వారా అంటే అని చెప్పుకునేవాళ్ళు, ఆ చౌదరి అంటే ఈ చౌదరి అని చెప్పుకునేవాళ్ళు. ఏ రకంగా వర్గాలు నడిపేవాళ్ళో మీ అందరికి తెలుసు. ఆ రోజున ఓటుని కాపాడుకునేవాళ్ళం. ఓ పంచాయతీ ఎన్నికలు జరిగితే 5 ఓట్లు 10 ఓట్ల తేడాతో ఓడిపోవటం గెలవటం అనేది లెక్కేసుకునేవాళ్ళం. ఆ పంచాయతీలో కూడా ఎట్లా ఓడిపోయేవాళ్ళం అంటే, లోపాయి గారుగా ఎవరికి తెలియనటువంటి ఒక న్యూట్రల్ పర్సన్ వెళ్ళి లోపాయి గారుగా ఇంట్లో ఆడాళ్ళకో మగాళ్ళకో ఇచ్చి డబ్బులు ఇచ్చినట్టు కూడా తీసుకుంటే మళ్ళీ పరాభవం అవమానం అని చెప్పి తీసుకున్నట్టు తెలిసేది కాదు, ఇచ్చినట్టు తెలిసేది కాదు. ఇవ్వటం కూడా అవమానం అని భావించే నాయకత్వాల్లో పెరిగిన వాళ్ళం మనందరం కూడా, మన తాతల తండ్రుల దగ్గర నుంచి. కానీ ఇప్పుడు దాన్ని అన్నింటినీ వదిలేసాం. ఒకసారి ఆలోచించండి, పల్లె అయినా లేకపోతే కాలనీ అయినా లేకపోతే ఊరైనా ఇదే కట్టుబాటు మీద ఉండేది కాదా మునియా? ఇది వాస్తవం నేను చెప్పేది. ఇవాళ మరి నిజంగా అలాంటి పరంపరలో పెరిగిన వాళ్ళం మనందరం. ఏమైపోయింది మనలో రాజకీయం? మనమేమి మిగతా పనులు ఏమి చేసుకునేవాళ్ళం కాదా? ఆ రోజుల్లో శుభ్రంగా వ్యవసాయం చేసుకునేవాళ్ళం, వ్యాపారం చేసుకునేవాళ్ళం, వ్యవహారం చేసుకునేవాళ్ళం. కానీ రాత్రికి మళ్ళీ ఇంటికి పోయి పనుకునే ముందల మన వాళ్ళు ఎట్టున్నారా అని చెప్పి ఆలోచించుకొని పనుకునేవాళ్ళం. అసలు ఆ పరామర్శేది? ఇవాళ నీకు ఖర్చు లేదు, బాధ్యత పెరిగింది. ఒక బాధ్యతగా నువ్వు ఆలోచిస్తే మన నాయకులు ఎట్లున్నారు, నాయకులతో పాటు కింద నాయకులు ఎట్లున్నారు, కింద నాయకులతో పాటు ప్రజలు ఎట్లున్నారు, మన వర్గం ఎట్లుందని చెప్పి ఇంటికి వెళ్ళేటప్పుడు పనుకునేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకుంటే ఈ తిప్పలు ఉండవు కదా అని చెప్పి నేను అనుకుంటా.